అప్పట్ల ధరణి పేరుతో కల్వకుంట్ల కుటుంబం చేసిన అడావిడి మామూలుగా లేదు. గదంతా భూముల కబ్జా కేసిన స్కెచ్చే అన్నట్టు. ఇక 2014 నుంచి 2023 వరకు ఒక్క హైదరాబాద్ లోనే 15,000 ఎకరాలు మాయమైనయట. వీటి విలువ 1,00,000 కోట్లకు ఎక్కువే ఉంటది. ఇక స్టేట్ అంతా చూస్తే 22 లక్షల ఎకరాల్లో లెక్క తేలట్లే. ఇదంతా ఏ బొక్కలోకి పోయింది అన్న చర్చ ఇప్పుడు జోరందుకుంది. ఇక ధరణి పేరుత హైదరాబాద్ లోనే 15,000 ఎకరాలు, తెలంగాణలో 22 లక్షల ఎకరాలు మింగిన్రు ఈ గులాబీ దొంగలు. అదేంది ధరణిలా ఎక్కిస్తే మీ భూములు భద్రంగా ఉంటాయని చెప్పి ఇంత దోసుకున్నారా బీఆర్ఎస్ దొంగలు? ఇక దేవాలయ భూములు, వక్ఫ్, అసైన్డ్, భూదాన్ భూములు అన్నీ మింగిన్రు. లక్షల ఎకరాల భూములు లెక్క తేల్తలేదు. ఆ లెక్కలు తేల్తే వీళ్ళు మింగిన భూములు ఇంకా ఎక్కువే ఉంటాయి. అంటే కచరా ఫ్యామిలీ ఏది చేసినా ఓ పెద్ద కుంభకోణం కుట్ర ఖచ్చితంగా ఉంటదన్నట్టు. అంతే కదా మరి. ఆన్లైన్ పేరుతో ఆ భూములను తమ పేరుపై మార్చుకునుడే కాదు, మిగిలిన భూ యజమానుల వివరాలు కూడా విదేశీ ప్రైవేట్ కంపెనీకి లీక్ చేసిండ్రు. అది కుట్రే కదా. అందుకేనా రేవంత్ రెడ్డి సీఎం అయినాక అన్ని బయటకు తీస్తున్నాడు. అందులో ధరణి స్కామ్ కూడా ఒకటా? అవు మళ్ళా కేరళ ప్రభుత్వ సంస్థతో దీనిపై ఆడిట్ చేయిస్తున్నారు. ఎన్ని భూములు మాయమైనయో తేల్చుతారిగా. ఈ 10 ఏళ్లలో ఇన్ని లక్షల కోట్ల ప్రజా సొమ్ము దోసుకున్నారు. మీటింగ్లలో శుద్ధ పూస లెక్క మాట్లాడతారు. అందుకే బీఆర్ఎస్ గజతంగల దోపిడీని అందరికీ చెప్పాలే, ముఖ్యంగా రైతన్నలకి చెప్పాలే. ఏమంటావు? అవును, అందరికి చెప్దాంపా.